జనసేన పార్టీ శ్రేణులన్నీ పిఠాపురం నియోజకవర్గం వైపు తరలి వెళ్తున్నాయి. 12వ ఆవిర్భావ సభకు చిత్రాడలో భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాదు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి సైతం జనసేన నేతలు కార్యకర్తలు చిత్రాడ వెళ్తున్నారు. కార్లు బైకులతో భారీ ర్యాలీగా తరలి వెళ్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది జనసేన. అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత జనసేన నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ దినోత్సవం ఇది. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభను సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పార్టీ నేతలు. పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే ఉద్దేశంతో చిత్రాడలో సభ పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ అధ్యక్షతన జరిగే జయకేతనం సభకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలంతా సభకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 3:30 సభ ప్రారంభం కానుంది. రాత్రి 10 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. భరతనాట్యం, వేణుగానం, కలరియపట్టు ప్రదర్శన, ప్రాచీన వ్యాయామ క్రీడ, మలఖం తదితరాలు ఆకర్షణగా నిలవనున్నాయి. జనసేన 12 ఏళ్ల ప్రస్థానం, విజయాలను విజువల్ డాక్యుమెంటరీగా ప్రదర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ నేతలు ప్రసంగిస్తారు. సభా వేదిక నుంచి జనసేన భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. పవన్ ప్రసంగం రాత్రి 7:30 తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గంటన్నర సేపు పవన్ ప్రసంగించే అవకాశం ఉంది. చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. జనసేన ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో చిత్రాలలో జనసేన 12వ ఆవిర్భావ సభ జరగనుంది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంటే మొత్తం 3 జోన్లుగా విభజించారు. లోపలికి ఎంట్రన్స్ అవ్వాలంటే చిత్రాడకు సంబంధించి 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. దీనికి తగ్గట్లుగానే ప్రస్తుతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ కూడా అంటే ఈ 3 జోన్లు, ఒక విఐపి ఒక జోను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక ఎంట్రన్స్ నుంచి, మరొక వైపు సామాన్య పబ్లిక్ కావచ్చు, మరొక జనసేన కార్యకర్తలు కావచ్చు, మరొక ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఈ సభ జరగనుంది. అంటే అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలిసారి జనసేన ఆవిర్భావ సభ జరుగుతుందో పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే జనసేన కార్యకర్తలు, అదేవిధంగా క్యాడర్ కూడా ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్. అంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన ఆవిర్భావ సభలు జరిగాయి, 11 సంవత్సరాలు దానికి సంబంధించి సభలు జరిగాయి. కానీ అధికార పక్షంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలిసారి ఆవిర్భావ సభ జరగడంతో దానికి తగ్గట్లుగానే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా, ఇతర తెలంగాణతో పాటు ఏపీ నుంచి కూడా భారీ స్థాయిలో జనసేన కార్యకర్తలు, క్యాడర్ హాజరవుతారని ఇప్పటికే పార్టీ భావించింది. దానికి తగ్గట్లుగా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం. మరొకవైపు పవన్ కళ్యాణ్ సాయంత్రం 4 గంటలకు మంగళగిరి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలోనే ఆయన దాదాపు 5 గంటల సేపు ఉంటారు. అంటే పార్టీ పరంగా గత 11 సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు, మరోవైపు ప్రభుత్వంలో భాగస్వామ్యం తర్వాత 10 నెలల పాటు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారని ఇటు పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వనున్నారు. మరొక వైపు రాబోయే 4 సంవత్సరాలకు సంబంధించి రాబోయే 4 ఏళ్లలో ప్రభుత్వంలో తమ పాత్ర ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వం పరంగా అదేవిధంగా పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తారని పవన్ కళ్యాణ్ తన సందేశంలో ఉంటుందని ఇప్పటికే జనసేన కేడర్ కావచ్చు, అదేవిధంగా జనసేన వర్గాలు చెప్తున్నాయి. దానికి అనుగుణంగానే అంటే లోపలికి వెళ్లాలంటే ఖచ్చితంగా సాయంత్రం 4 లోపు మొత్తం పవన్ కళ్యాణ్ లోపలికి వచ్చే లోపే ఈ మొత్తం ఏదైతే చిత్రాడు బహిరంగ సభకు సంబంధించిన గ్రౌండ్ అంతా పూర్తిగా క్లియరెన్స్ అయిపోవాలి. చూసుకోవచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలకు కూడా జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్పటికే ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఎక్కడికక్కడ మానిటరింగ్ కమిటీ కావచ్చు, అదేవిధంగా కోఆర్డినేషన్ కమిటీ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూనే మరొక వైపు సాయంత్రం 4 గంటల ముఖ్య నేతలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, మరొక వైపు దీనికి తగ్గట్టుగా అధినేత ప్రసంగం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. అంటే మొత్తం 3 ఎంట్రన్స్లు కావచ్చు. ఒకటి పిఠాపురం రాజావారి ఎంట్రన్స్ ఇదైతే, మరొక వైపు దొక్క సీతమ్మ ఎంట్రన్స్ మరొక వైపు, అదేవిధంగా మల్లాడి సత్యలింగం నాయక్ ఎంట్రన్స్ మరొక వైపు, ఈ 3 ఎంట్రన్స్లు ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా విఐపి పాస్లు ఉంటే ఒక ఎంట్రన్స్, అధినేత ఒక ఎంట్రన్స్, మరొక వైపు సామాన్య పబ్లిక్, జనసేన కేడర్ కార్యకర్తలు మరొక ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. అంటే మంగళగిరి నుంచి నేరుగా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడకు సంబంధించిన ఇక్కడ హెలీప్యాడ్ దగ్గర నుంచి చేరుకుని హెలీప్యాడ్ నుంచి ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. దానికి
అనుగుణంగానే ఈ పోలీసులు కావచ్చు, జనసేన ఇటు జనసేన వాలంటీర్లు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. అంటే ఎక్కడికెక్కడ అంటే ఇప్పటి నుంచే సాయంత్రం భారీ బహిరంగ సభ ప్రారంభంకి ముందే లోపలికి క్యాడర్ కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు లోపలికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మరొకవైపు పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతా సభగా ఈ సభను జనసేన క్యాడర్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి తనను గెలిపించినందుకు ఇక్కడ కృతజ్ఞతా సభగా కూడా జనసేన భావిస్తుంది. జనసేన దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసింది. అంటే మరో కొద్ది గంటల్లోనే జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో, అదేవిధంగా జనసేన అధ్యక్షుని హోదాలో ఎటువంటి ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, తొలిసారి ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత జరుగుతున్న ఆవిర్భావ సభ కావడంతో ఆయన ఎటువంటి సందేశం ఇస్తారని కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు 3 జోన్లుగా ఎక్కడికెక్కడ విభజించి కేడర్ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నాలు పోలీసులు కావచ్చు, అదేవిధంగా జనసేన వాలంటీర్లు చేస్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ చిత్రాల నుంచి.